వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనందరికి కూడా తెలుసు మన తాతుల ఆస్తి అండ్ అలాగే మన తండ్రి ఆస్తి కూడా ఏవైతే ఉంటాయో అవి మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు అకౌంట్ నెంబర్ మర్చిపోవడము, ఆ బుక్ దొరకకపోవడము, ఇలా రకరకాల చేత మనీ ఏవైతే డిపాజిట్ చేశామో అవి మనకి తెలియకుండానే అందులోనే ఉండిపోతూ ఉంటుంది. సో వాటిని క్లియర్ చేసుకోవడానికి మనకి ఆర్బీఐ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది 1 year బ్యాకే. దాని గురించి కూడా మనం అయితే ఎపిసోడ్ చేసాం. అయితే రీసెంట్గా దానికి రిలేటెడ్గానే లేటెస్ట్ అప్డేట్ వచ్చింది అన్న వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. ఏంటి సార్ ఆ లేటెస్ట్ అప్డేట్స్? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ శిరీష. ఎందుకంటే మోర్ దెన్ 10 years నుంచి ఏదైతే అకౌంట్ నంబర్స్ కూడా మనం మర్చిపోతామో, మీరు అన్నట్టుగా అసలు ఆ బ్యాంకులో అకౌంట్ కూడా ఉండిందా అన్న విషయం కూడా మనకు గుర్తుండదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి మనిషికి కనీసం మోర్ దెన్ 2 accounts ఉంటాయండి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మోర్ దెన్ 2 banksలో. ఇప్పుడు నాకు 4-5 ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక 4-5 మినిమం ఉన్నాయి. కొంతమంది దగ్గర 10 కూడా ఉంటాయి. అది అలాగే అందులో డబ్బులు పెట్టేసేసి మర్చిపోతూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మొత్తానికి ఆ డిపాజిట్ ఆఫ్ మనీ ఏదైతే అకౌంట్లో ఉండిపోతుందో దట్ ఈస్ బికమింగ్ యాజ్ అన్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్. సో దీనివల్ల దీని కొరకే అని చెప్పేసి మనందరికీ కూడా అనుకోకుండా ₹1,00,00,000 రావచ్చు, ₹10 రావచ్చు, మనకు తెలియదు అది ఎంత ఉందో అందులో డబ్బులు. ఎందుకంటే దాంట్లో ఇంట్రెస్ట్ కూడా మీకు అక్రూడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ వల్ల ఏమవుతుంది, మీ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది విత్ ఇంట్రెస్ట్తో పాటు. మరి ఆ డబ్బులు మనకు హక్కు ఉన్నప్పుడు మనకు చెందాలి కదండి. సో అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే, బాబు మీ డబ్బు మాకు అవసరం లేదు, మా బ్యాంకులు కూడా అవసరం లేదు, దయచేసి మీరు డబ్బులు తీసుకోండి. ఇంతకు ముందుకు ఒక డెడికేటెడ్ వెబ్సైట్ అనేది లేదు. ఇప్పుడు ఈ డెడికేటెడ్ వెబ్సైట్తో లేటెస్ట్ అప్డేట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. కరెక్ట్. ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? వెరీ సింపుల్, చాలా ఈజీ. మీరు చదువు ఉన్న వాళ్ళు కానివ్వండి, చదువు లేని వాళ్ళు కానివ్వండి, ఎవరైతే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో వాళ్ళు హ్యాపీగా ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక ప్రింట్ మీడియా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇది అంతా నేను మీకు చూపిస్తున్నాను. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యాడ్ అనమాట. అన్లాక్ యువర్ మనీ lying unclaimed in your bank for more than 10 years. 10 సంవత్సరాల నుంచి డబ్బు కనుక బ్యాంకులో ఉంటే తీసుకునే అవకాశం. అబ్సల్యూట్లీ. అఫ్ కోర్స్ మా నాన్నగారు కూడా ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేసి పెట్టారో మాకు తెలియదు. ఆ పాన్ కార్డ్ కాస్త వెతికేసేసి ఆధార్ నంబర్ ఏదైనా ఉంటే ఇమీడియట్ గా నేను కూడా ఒకసారి ట్రై చేసుకొని చూసుకుంటా. ఖచ్చితంగా సార్, మనకు తెలియదు, మనకు గుర్తు కూడా ఉంటుంది. కానీ ఒక్కసారి చెక్ చేసుకోవడంలో ఎలాంటి డబ్బులు ఖర్చు అవ్వండి. చెక్ చేసుకోవడం బెటర్ కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫైండ్ ఇట్ ఆన్ ఉద్గమ్ అండ్ లెర్న్ హౌ టు క్లెయిమ్ ఇట్ ఫ్రమ్ ద బ్యాంక్. ఇంతకు ముందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్గమ్ అనే ఈ టర్మినాలజీ, ఈ వర్డ్, ఈ వెబ్సైట్ స్పెషల్గా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ కోసం లేకుండే. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్తో ఆర్బీఐ వచ్చింది. ఇది మనకు తెలియపరచడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఉద్గమ్ పోర్టల్, అంటే ఉద్గమ్ అనే పేరుతో ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలి శిరీష. చేసుకున్నాక సర్చ్ బై యూజింగ్ ది అకౌంట్ హోల్డర్స్ నేమ్, అంటే అకౌంట్ హోల్డర్ పేరు ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పూర్తి పేరు ఉంటుందండి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, అంటే సర్నేమ్ ఉంటుంది, ఇంటి పేరు ఏంటి అని అడుగుతారు కదా. సో ఫస్ట్, మిడిల్ అండ్ లాస్ట్ నేమ్ మీరు టైప్ చేయాలి. అక్కడ బ్యాంక్ నేము ఒకవేళ మీ దగ్గర ఆ డీటెయిల్స్ ఉంటే గనక, లేదంటే మీకు తెలియదంటే వదిలేయండి. సచ్ యాజ్ డేట్ ఆఫ్ బర్త్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే పేరెంట్స్ ఉంటుందో, మన తాతగారు ముత్తాతగారిది ఉంటుందో, ఆల్ పాన్ కార్డ్ నెంబర్ ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉన్నా కానీ అలాంగ్ విత్ ఫుల్ నేమ్తో మీరు సెర్చ్ చేయొచ్చు. పాన్ కార్డ్ ఉంటే ఇంకా థింగ్స్ విల్ బి ఈజియర్ అనమాట, చాలా బాగుంటుంది. నా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నా డబ్బులు నేను వెతకాలి వెబ్సైట్లో అంటే ఎక్కడ క్లెయిమ్ చేసుకోవాలి అంటే, క్లెయిమ్ యువర్ ఫండ్స్ ఆన్ https://udgam.rbi.org.in. ఇంత పెద్దగా ఉంది కదండి, కష్టం కదా. అంటే ఉద్గమ్ ఆర్బీఐ గూగుల్లో ఈ 2 పదాలని మీరు సర్చ్ చేయండి. మీకు ఈజీగా ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్త, ఎందుకంటే ఇలాంటివన్నిటికీ జనాలకు కొంచెం కకృతి పడేసేసి, ఆశపడేసేసి మన ట్రాప్లో ఇరుక్కుంటారు కదని చెప్పేసి హ్యాకర్స్ కొంతమంది ఏం చేస్తారంటే నకిలీ వెబ్సైట్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో జాగ్రత్త. ఓకేనా? సో ఉద్గమ్ ఈజ్ ఓన్లీ అ సర్చ్ ఫెసిలిటీ. మీరు ఇక్కడ వెతకచ్చు,
డబ్బులు ఎక్కడన్నా ఏదైనా బ్యాంకులో వదిలేసారా మన పూర్వీకులు అని చెప్పేసి. సో దాని తర్వాత ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ హ్యావ్ టు బి క్లెయిమ్డ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ బ్యాంక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఇంకేదైనా బ్యాంక్ ఉండనివ్వండి. ఎన్ని ఉన్నాయి సార్ అరౌండ్ గా? 30 బ్యాంకుల లిస్ట్ ఇచ్చేదండి ఆర్బీఐ మనకి, అది కూడా చూపిస్తా. సో బిఫోర్ దాట్ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఇస్ అవైలబుల్ ఆన్ ది ఉద్గమ్ పోర్టల్. సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఇంకొక వెబ్సైట్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీకు అవసరమైతే ఆ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు ఒక మెయిల్ కూడా పంపించుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఆ వెబ్సైట్లో కనపడకపోతే, ఆర్ సగం కనిపించి సగం కనపడకపోతే కూడా మీకు క్లారిటీ ఉండదు కాబట్టి కూడా మీరు ఇక్కడ మెయిల్ పంపించుకోవచ్చు. నౌ లెట్ us గో టు ది వెబ్సైట్. సో ఇది శిరీష అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో మనం చూసుకుంటే ఇక్కడ పూర్తి పేర్లు, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా google.comలోకి వెళ్ళేసేసి UDGAM ఉద్గమ్ ఆర్బీఐ స్పేస్ ఆర్బీఐ ఉద్గమ్ ఆర్బీఐ టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. ఇందులో ఏ మొబైల్ నంబర్ అయితే ఇన్ కేసు, అంటే మన పూర్వీకులు ఆ టైంలో ల్యాండ్లైన్ నంబరే అతి కష్టంగా ఉండేది, మీరు మొబైల్ నెంబర్ అంటారేంటి బాబు అంటే 10 years బిఫోర్ ఎవరికన్నా ఉంటే వాళ్ళ మొబైల్ నెంబరే ఇక్కడ ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఆర్బీఐ మనకు క్లియర్గా చెప్తుంది. నా మీరు ఒకవేళ ఆల్రెడీ ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే మీరు ఉన్న పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ క్యాప్చా అంటే జస్ట్ ఇన్ కేస్ మనం హ్యూమన్ బీయింగా కాదా, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైనా హ్యాకర్స్ ఎవరైనా దూరడానికి ట్రై చేస్తున్నారా అనడానికి క్యాప్చా నెంబర్ ఉంటుంది, అది ఇక్కడ మీరు టైప్ చేయండి. ఇక్కడ మీరు నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా లిస్ట్ కనబడుతుంది. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఏవి, ఇదిగోండి ఇక్కడ మీరు క్లిక్ చేయండి. లిస్ట్ ఆఫ్ 30 బ్యాంక్స్ ఉన్నాయండి. మొత్తం మీకు చిన్న పెద్ద అన్ని బ్యాంకులు ఉన్నాయి. అంటే మోర్ దాన్ 10 years ఓల్డ్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవే ఉండాలి కదా మరి. అంటే ఈ మధ్య మరి కొత్త బ్యాంకులు కూడా వచ్చాయి, మరి ఆ పేర్లు ఇక్కడ మీకు ఉండవు. ఓన్లీ మోర్ దాన్ 10 year old బ్యాంక్స్ కూడా ఉంటాయి. సో ఇందులోకి వెళ్ళేసేసి డీటెయిల్స్ అన్నీ కూడా దయచేసి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ ఇంట్లో పిల్ల బాబు చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారో ఇమ్మీడియట్గా వెళ్ళండి. ఎవరు తెలుసు ₹1 కోటి ఉన్నాయేమో. ఖచ్చితంగా. అండ్ నాకు తెలిసి నేను కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే చెప్పలేం కదా సార్ ఎక్కడ ఏముంటుందో అనేది. ఏదైనా బ్యాంక్ అకౌంట్ పెట్టేసేసి మనం మర్చిపోతే ఎస్, అందులో ఒక ₹100 కావచ్చు, లేదంటే 5,000 10,000 దొరికినా చాలా సంతోషం. ₹1 కోటి ఇంకా మంచిది. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.